హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది రాజధాని అమరావతిలో చాలా పొడవైనది మరియు 9 వరుసల రహదారి, అలాగే NH16కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జి, ఇవన్నీ కలుపుకొని రాజధాని అమరావతిలో ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది 21 కిలోమీటర్ల E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ప్రధానమైనది. అయితే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఒక 2 నెలల క్రితం మన ఛానల్లో మనం ఒక వీడియోని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అంతకుముందు ఒక నర్సరీ అయితే ఉండేది. ఒక నర్సరీ మరియు ఇంకొక భవనం కూడా ఉండేదండి. అయితే ఆ నర్సరీ, ఆ భవనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డుగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నర్సరీ ఉన్న భూమి మరియు ఆ భవనం ఆ రైతులతో మాట్లాడినప్పుడు వారు చాలా కాలం అయితే ఆ భూమిని ఇవ్వడానికి ముందుకు రాలేదు, కోర్టు వరకు కూడా వెళ్ళారని మనకైతే సమాచారం ఉంది. ఆ చుట్టుపక్కల ఉండే రైతులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నర్సరీని పూర్తిగా తొలగించి వేశారు. ఇదిగోండి, ఈ ప్రాంతం అంతా కూడా నర్సరీ ఉండేది. ఇంతకుముందు అసలు ఆ నర్సరీ, ఆ భవనం ఏ విధంగా ఉండేదో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూడొచ్చు, అదే ఈ నర్సరీ. పక్కనే ఒక భవనం ఉంది, చూసారా? ఆ భవనం ఇప్పటికీ కూడా ఉంది. అయితే ఆ భవనాన్ని కూడా తొలగించి వేస్తారు. ప్రస్తుతానికైతే ఈ నర్సరీని తొలగించే పనులైతే చకచక జరుగుతున్నాయి. మనం చూసాం కదా, ఆ నర్సరీ మొత్తాన్ని తొలగించి వేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని, ఇక్కడ ఈ ఎర్రమట్టి అంతా ఎందుకుందంటే నర్సరీ ఫామ్లో చెట్లను పెంచుకోవడం కోసం వారు తెచ్చుకున్నటువంటి ఎర్రమట్టి, ఆ ఎర్రమట్టి మొత్తాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ నర్సరీ తాలూకు ఐరన్ ముక్కలు కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించి వేశారు. ఇదిగోండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భవనాన్ని కూడా తొలగించవలసి ఉంది. ఈ నర్సరీ మరియు ఆ భవనం రెండు కూడా ఒకరివేనండి. అవన్నీ కూడా తొలగించే పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, వీటితో పాటుగా కొన్ని భూములు కూడా ఇవ్వడం జరిగింది. పనులైతే ఎక్కడైతే భూములు ఇచ్చారో, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి భూములు ఇవ్వగానే ఇదిగోండి ఈ విధంగా నేల మొత్తాన్ని చదును చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నర్సరీ పక్కనే ఒక అరటి తోట ఉండేది. ఆ అరటి తోటను కూడా ఈ విధంగా మొత్తంగా రిమూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అండి. గడిచిన కొన్ని రోజులుగా ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఉండవల్లి గ్రామ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది రైతులు వారి సమస్యను చెప్పుకుంటూ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి పలు మీడియా సంస్థల్లో చెప్పడం కూడా జరిగింది. మనం చూసామండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ భూమిని తిరిగి మరలా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం ఇవ్వడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ భూమిని ఇచ్చారు కనుక ఇంకా E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎలాంటి ల్యాండ్ సమస్యలు లేవా అని మనం అనుకోవచ్చండి. కాదు, ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కొత్తగా మరలా మట్టి పోస్తున్నారు, చూసారా? ఈ టిప్పర్లతో మట్టి పోస్తున్నారు. ఈ భూమిని కూడా కొత్తగా అమరావతి నిర్మాణం కోసం ఇచ్చినటువంటి భూమిని ఇది కూడా. ఇంతకుముందు ఈ భూములు కూడా పంటలు పండేవి. ఇప్పటికీ కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ పైపులు అయితే ఉన్నాయి. పంట చేలని ఆనుకొనే చూడవచ్చు మనం క్లియర్గా. నిన్న మొన్నటి వరకు పంటలు పండినటువంటి ఈ భూములు ఇప్పుడు E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగం అవుతున్నాయండి. ఇదంతా కొత్తగా తరలిస్తున్నటువంటి మట్టి ఏంటంటే రోడ్డు నిర్మాణం కోసం. ఈ వీడియోలో మనం 4 ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ భూములు ఉన్నాయో వాటినైతే మనం చూపిస్తున్నామండి. ఇదిగో ఇదొకటి, ఇంకొకటేమో అరటి తోటని రిమూవ్ చేస్తున్నారు కదా, అదొకటి. తర్వాత ఆ నర్సరీని క్లియర్ చేసే పనులు, ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా పంటలు పండిస్తూనే ఉన్నారు. కానీ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి మాత్రం పూర్తిగా అనుకూలిస్తామని ఈ భూములు ఇవ్వడం జరిగింది.
అయితే ఇంకా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఈ E3 సీడ్ యాక్సిస్ నిర్మాణం కోసం మిగతా రైతులతో కూడా ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది, చర్చిస్తుంది. త్వరలో అవి కూడా ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. ఇక తర్వాత ఇంకొక ప్రాంతంలో కూడా ఇదిగోండి మనం చూస్తున్నాం, చూసారా, ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. ఈ ప్రాంతంలో చూడొచ్చు, ఇదంతా కూడా కొత్తగా పోసినటువంటి మట్టి. ఇది కరకట్టకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది అక్కడ ఒక ప్రహరీ గోడ ఉంది కదా, ఆ ప్రహరీ గోడ వరకు అయితే ఈ విధంగా భూమి సమస్య అయితే తొలగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కొత్తగా పోసినటువంటి మట్టి. ఈ ప్రాంతంలో కూడా ఇంచుమించుగా ఒక 250 మీటర్ల పొడవైతే ఈ భూమి యొక్క సమస్య తొలగిపోయింది. ఆ ప్రాంతంలో కొత్తగా అయితే మట్టి పోసి రోడ్డు నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక తర్వాత మళ్ళీ ఈ చిన్న చిన్న భూమి సమస్యలు అయితే ఉన్నాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం కొత్తగా ఏవైతే భూములు ఇచ్చారో, అంటే ఈ భూమి సమస్యలు తొలగిపోయాయో ఆ భూములు మీకు నేను చూపించడం జరిగింది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతిలో ఎలాంటి ప్రాజెక్ట్ చూడాలనుకున్న కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను.